భారతీయ జనతా పార్టీ కొత్త ఆపరేషన్. తెలంగాణలో అధికారం పక్కా. తెలంగాణలో గతంతో పోల్చితే భారతీయ జనతా పార్టీ బాగా బలపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ తరువాత తామే అంటూ ఆ పార్టీ నేతలు మంచి జోష్ మీదున్నారు. ప్రభుత్వంపై విమర్శలు, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మతం కార్డు ప్రయోగించడం అందులో భాగమే అంటున్నారు. ఇలా రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నేతల జోరు పెంచేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారం కోసం వివ్విళ్ళూరుతున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మాత్రం ఆ కళ అందని ద్రాక్షగానే మిగులుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి భారతీయ జనతా పార్టీ లెక్క మారింది. అదృష్టం జస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉందని నాయకత్వం బలంగా నమ్ముతోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమనే ధీమాలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు. ఈసారి కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని అధిష్టానం సీరియస్గా రంగంలోకి దిగిందట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే ఎందుకంత తొందర అనుకుని వదిలేస్తే కుదరదు. ఇప్పటి నుంచే జనంలోకి బలంగా వెళ్ళాలి. పార్టీ క్యాడర్ను మరింత బలోపేతం చేసుకోవాలి. బలగం చేజారకుండా చేయడంతో పాటు బలహీనతలపై అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. అందుకే తెలంగాణలో ఇప్పటి నుంచే ఆపరేషన్ లోకల్ మొదలు పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లోకల్లో భాగంగా తెలంగాణలోని జిల్లాల వారీగా పార్టీ బలాలు, బలహీనతలు గుర్తించే బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించినట్లుగా సమాచారం. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఫిక్స్ అయ్యారట కేంద్ర పెద్దలు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జిల్లాలలోనే పార్టీ బలహీనంగా ఉందని రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్రం సైతం ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ 3 జిల్లాల్లో పార్టీ బలాలు, బలహీనతలను వెంటనే గుర్తించాలని, స్థానిక సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారట. ఇతర పార్టీల నుంచి సమర్థులైన నాయకులను ఆకర్షించాలని కూడా చెప్పారట. పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించేలా నిరసనలు, ఆందోళనలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే ఏర్పడ్డ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఎన్నికపై మరోసారి క్రాస్ చెక్ చేసేందుకు ఇన్ఛార్జీలను అధిష్టానం నియమించినట్టు తెలుస్తోంది. క్యాడర్ను ఉత్తేజపరిచే కార్యక్రమాలతో పాటు ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి సంఘ్ పరివార్ సంస్థలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా లోకల్గా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోందట కమలదళం. ఇలా ఓవైపు ఈ జిల్లాల్లో నిర్మాణాత్మకంగా కార్యకర్తలను తయారు చేసుకోవడంతో పాటు ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై జనాన్ని సంఘటితం చేయడం, వారికి మద్దతుగా పోరాడుతూ భారతీయ జనతా పార్టీ అంటే లోకల్ అంటే భారతీయ జనతా పార్టీ అనేలా ఇప్పటి నుంచే ప్రజలకు మరింత దగ్గరవ్వాలని భావిస్తోందట. ఇలా ఆపరేషన్ లోకల్పై దృష్టి పెట్టడం ద్వారా అధికారం చేతి నుంచి కమలం వశం చేసుకోవచ్చనే మాస్టర్ ప్లాన్తో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుందట.